హలో నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు వెంకటేష్. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు? కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలన్నా? కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ అంటూ మంచి పేరు ఉందంట. ఇక్కడ నవీన్ యాదవ్ గురించే చెప్తున్నారు ప్రజలు. మన రీసెంట్గా చూసుకుంటే నవీన్ యాదవ్ గారు నామినేషన్స్ కేసుకు పోయినప్పుడు అందరూ ఏమన్నారంటే, అందరూ అక్కడ వచ్చిన వాళ్ళంతా రౌడీలు గూండాలు, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఒక రౌడీ గూండాకి టికెట్ ఇచ్చారన్నారు కదా, దానికి మీరేమంటారు? అంటే మనిషి అట్లా కనిపిస్తే రౌడీ గుండాలు అంటారా? క్యాండిడేట్ని పట్టుకొని అతని వర్క్ ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళకు నల్లగన్నా తెలివి ఉండాలి, ఆ విధంగా మాట్లాడు. ప్రజలు వస్తే ఎవరు వాళ్ళని రౌడీగా వేస్తారా? ఆ విధంగా మాట్లాడచ్చు. పార్టీలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు రౌడీలు అనేది ఏం మంచి పద్ధతేనా? అది ప్రజలు వచ్చిన వాళ్ళంతా రౌడీలేనా? మన కాన్షియన్స్ ఇప్పుడు వాళ్ళు కాన్షియన్స్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకు ప్రజలకు? అంటే రౌడీలు వచ్చి కూడా తిరుగుతాయి అంటే మీరు అంతా సొంత పూసలు ఎదుటోళ్ళు రౌడీలా? అది ఇంకోటనా, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మాగంటి సునీత గారు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తే, వాళ్ళ భర్త చనిపోయారు కదా, అక్కడ గెలిచి ఆల్రెడీ వాళ్ళు 3 times ఎమ్మెల్యే గెలిచారు మాగంటి గోపీనాథ్ గారు, దానికి ఏమంటారు? అది ఏముండదండి, సానుభూతి ఉండదండి. ఇప్పుడు అతను చనిపోయినాడు, దాని గురించి సానుభూతి అని ఏముండదు. ఇప్పుడు ప్రజలకు ఇమీడియట్గా వర్క్ ప్రజలలో ఉండేటోళ్ళు ఎవరు వాళ్ళ గురించి నిర్ణయించుకొని నవీన్ కేసరని అంటారు ప్రజలు ఇక్కడ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరు చెప్పింటేనే కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇచ్చారంటున్నారు, అది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? తప్పదండి, ఆ విధంగా ఉండదు. నవీన్ యాదవ్కు లాస్ట్ టైమే టికెట్ రావాల్సింది ఉండే, ఇవ్వలేదు అనుకుంటే ఈసారి టికెట్ ఇచ్చారు. నవీన్ యాదవ్ మంచి మేయాటితో గెలుస్తాడు, మినిమం ఒక 30,000తో గెలుస్తాడు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ కానీ చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసేది లేదు, ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కానీ మినిస్టర్గా ఉన్నారు, మేము సెంట్రల్ నుండి ఫండ్స్ తీసుకొని వస్తాం అంటున్నారు, దానికి ఏమంటారు? వాళ్ళు బీజేపీతో డ్రామాలు నడిపించేది బీజేపీ వాళ్ళు, వైఎంఐతో డ్రామాలు నడిపించేది బీజేపీ. మొత్తం ఇండియాలో అంతటా పోటీ పెడతారు, ఇక్కడ పోటీ చేయటాడు అంటే అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ పోటీ పెట్టిపిస్తున్నారు. నవీన్ యాదవ్తో బద్నాం చెప్పిస్తున్నారు. ఎంఐఎం అని ఎంఐఎంతో వాళ్ళకు లింక్స్ ఉన్నాయి, మోడీ గారికి కానీ వాళ్ళకి లింక్స్ ఉన్నాయి. మీరు ప్రజలు చూడండి, మన తెలంగాణలో ఎక్కడ పోటీ పెట్టారు, మళ్ళీ పోయి బయట దేశాలలో పెడతారు, బయట ఇండియాలో పెట్టగలుగుతారు. బీహార్లో పెట్టారు, ఉత్తరప్రదేశ్లో పెట్టారు, అన్నీ ఒడగొట్టనికనే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయనికనే చేసారు వాళ్ళు. అదేవిధంగా అని ఈరోజు కూడా బీజేపీలు అదేవిధంగా మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్కు ఎంఐఎంతో మూలగానే తప్పది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ములాఖాత్ ఉంటుండొచ్చు, చేస్తుండొచ్చు అంతే. సో ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగరేస్తుందని నమ్మకం 100% వాళ్ళ గురించి చెప్పొచ్చు బీజేపీ వాళ్ళ గురించి. ఓకే, థ్యాంక్స్ సార్.